అన్న చెప్పండి, ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి గారా? అవినాష్ రెడ్డి గారే గెలుస్తారండి, భారీ మెజార్టీతో. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. ఈ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు వాళ్ళ మీద నిందలేసేదానికి షర్మిలమ్మ అట్లా కాదండి. నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. ఎప్పుడు అవినాష్ రెడ్డి ప్రజలు ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. కరోనా టైంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనా వచ్చే కనీసం పైసా ఇన్కమ్ లేకుండా రాష్ట్రాన్ని పోషించినాడంటే మన ఊర్లో మన కుటుంబమే ఉండే 2-3 రోజులు కుంటు పడితే పని దినాలు అది కవర్ చేయాలంటే మళ్ళీ 2 నెలలు పడుతుంది. అలాంటిది పైసా ఇన్కమ్ లేకుండా 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలను ఒకవేళ సంథింగ్ ఎవరికైనా అందకపోయి ఉండొచ్చు, అందిన వాళ్ళందరినీ పోషించాడు కదా. 14 ఏళ్ళు ఇదే చంద్రబాబు హయాంలో ఈ కరోనా అనేది ఉండింటే చంద్రబాబే ఉండడు. వాస్తవం చెప్తున్నా. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే అర్హత లేదు. 14 ఏళ్ళ పరిపాలనలో ఆయన అప్పు చేయలేదా? మరి ఈయన ఈ 2 ఏళ్ళు ఇన్కమ్ లేకుండా ఈ పరిపాలన అప్పు చేసినాడని ఆయన చెప్పడం ఏంది? ఒక్క నెల చూపిమ్మనండి ఆయన అప్పు చేయకుండా 14 ఏళ్ళ పరిపాలనలో. చాలా ఇంకేమన్నా 27 మేనిఫెస్టో అంట. కూటమిలో మోడీ పవర్ లేకుండా ఏంది నేను కూడా చెప్తా అండి. 27 కాదు 72 చెప్తా. అర్హత లేని దానికి ఏంది, ఎన్ని చెప్తే ఏం చేసుకోను? అర్హత లేని దానికి ఎన్ని ఉంటే ఏం చేసుకోను మేనిఫెస్టోలో అంట. ధైర్యంగా నెరవేర్చినాడు, దమ్ముగా అడుగుతున్నాడు. ఆ దమ్ము నీ దగ్గర ఎక్కడి? పద్ధతి సైకో అంటావు కానీ ఏ బుద్ధైనా పరిపాలన 5 ఏళ్ళు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒర్రే తరే అన్నాడా? వాళ్ళు మితిమీరిపోయినాడు కాబట్టి నెలన్నర కిందట ముసిలోడని ఒతూరు అనిండొచ్చు, లేదా 2 తూర్లు అనిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అంత గౌరవంగా మాట్లాడుతున్నా. పద్ధతులు ఆయన తిట్టడం తప్ప వీళ్ళు ఇచ్చే పథకాలు ఎప్పుడు చెప్పినారండి వీళ్ళు? మరి ఎక్కడ ఇలా పథకాలు? వాడేందో తాగుడు పోతుంది తిన్నాను సారి కోతురు ఇట్లా అట్లా ఎగిరేయడము. పవన్ కళ్యాణ్ ఏమి తెలుసని ఇప్పుడు ఒక సాట పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లు వచ్చినప్పుడు అన్నారు ఇట్లా మీ మాదిరి విలేకరులు అడిగితే, అవు ఓడిపోయినాము, ప్రజల తీర్పును శిరస వహిస్తాము, ఈ దెబ్బ కొట్టినారు, మళ్ళా నెక్స్ట్ ప్రిపేర్ అవుతామని చెప్పినాడు. అది మొగోడు రాజకీయ నాయకుడు అంటే. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయి ఈ బుద్ధి ఇంకో నియోజకవర్గం, ఇదే నియోజకవర్గంలో నువ్వు నీ దగ్గర పట్టు నింటే 10 ఏళ్ళు అవుతుంది, నీకు నియోజకవర్గం లేదు, నువ్వా సీఎం క్యాండిడేటు, ఏమన్నా తప్పు ఉందే దాంట్లో? మరి ఏం మాట్లాడుతున్నాడండి? ఏమీ కాదు. ఎవడు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, ఇక్కడ అవినాష్ రెడ్డికి తిరుగులేదు. అక్కడ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్సనల్గా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు, తిడుతున్నారు. మరి ఆయన నువ్వు ముందుకు వచ్చి అదల్పాతాలానికి తొక్కేస్తాడు కదా బా. ఒక రాష్ట్ర సీఎంను అదల్పాతాలానికి తొక్కేస్తాను నువ్వు అన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు, ఆయన క్యాండిడేట్ నువ్వు ఆయన గెలిపించుకోవాలి కదా, గెలిపించుకోవద్దా? మరి ఈడ మాట్లాడేటప్పుడు తెల్లా అదల్పాతాలానికి తొక్కేసేది ఏడ నువ్వు దొక్కేది? నీ పేరు పవన్ కాదు, నీది పార్టీ జనసేన కాదండి. 10 ఏళ్ళు అవుతుంది. ఒక రాపాక గెలిచితే ఆయన కూడా ఉన్నించుకోలేకపోతే నువ్వేంది ఎవరికో చేసేది చెప్పండి? జనసేనకు మరి ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని వచ్చాయనేది కదయ్యా, వాళ్ళు అసలు క్యాండిడేట్ రేపు క్యాన్వాస్ చూడండి. సింగిల్ క్యాండిడేట్ అంతే. రాపాక కంటే ఇంకొక 2 జాచి అంతే. 2 సీట్లకు మించి రావు. జగనన్నకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగనన్నకు 135 అవతలనే. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్లలో పులివెందులు అలాంటి డెవలప్మెంట్ జరిగింది. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాలలో 175 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలోనూ డెవలప్మెంట్ చేసినాడు. పులివెందుల అంటే ప్రత్యేకంగా చేసినాడు. మళ్ళా పులివెందుల గురించి చెప్పేదానికన్నా ఎక్కువే చేసినాడు. కనీసం 8,000 కోట్లకు పైబడి ఆయన అభివృద్ధి చేసినాడు. ఒక సింహాద్రిని ఎత్తుకున్నామంటే మెయిన్ రోడ్లు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పార్కు, పోలీస్ స్టేషను, ఇవన్నీ సింహాద్రిపురం మండలానికి మినిమం 200 కోట్ల డెవలప్మెంట్ చేసినాడు. విద్యుత్తు, ఇకపోతే సచివాలయ వ్యవస్థ పెట్టినాడా, ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి, ముఖ్యంగా చెప్పడం అంటే తెలుగుదేశం వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందే విధంగా చేసినాడు. ఆయన నాకు ఓటు వేయమని అడగడం లేదు, మీరు అభివృద్ధి కాండి అన్నాడు. పక్కా అవినాష్ రెడ్డి గారు గెలిచారు. 4 లక్షల పైబడి ఓట్లతో గెలుస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 1,00,000కు పైన మెజారిటీతో
ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళంతా ఊరికి చెప్తా ఉండారు కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ప్రతిపక్షానికి ఊరికి బాగుతున్నారు అంతేగాని జగన్ అంటే ఏమనుకున్నారు వాళ్ళు? జగన్ అంటే ఒక సింహం, అలాంటి వ్యక్తిని ఎవరు ఢీకొట్టలేరు. వీళ్ళు ఊరికే మాట్లాడాల్సిందే, వాళ్ళు ఏమీ చేయలేరు. చూడి, రైతులకు మామూలుగా ఇన్ని ఏళ్ళు అవుతుంది అరటి చెట్లు ఎన్నిసార్లు గాలికి వానకు పడిపోయి వాళ్ళకు ఆధారం ఎప్పుడు రాలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త పథకాన్ని అమలు చేసి ప్రతి హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పున చెక్కు అందించినాడు రైతులకు. అట్లా ఘనత ఎవరు చేసినారు చెప్పండి? ఎవరు చేయలే. పులివెందులో చూసుకుందాం రండి, బస్ స్టాండ్ అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ స్కూల్స్, పార్కు విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. మినీ సెక్రటరియట్ కట్టించినాడు. బజార్లు కూడా మినీ. అస్సలు నీకు పూలంగల సర్కిల్ పోతే సింగపూర్లో నెట్టుంది. ఒకవేళ పులిందులు విడిచిపెట్టు సింహాద్రిపురంలోకి రండి, సింహాద్రిపురం నడి రోడ్లో పోతుంటే ఎవరైనా చూసి ఇది సింహాద్రిపురం కాదా అనే విధంగా తీర్చిదిద్దినారు. సింహాద్రిపురంలో వేణుగోపాల స్వామి గుడి 200 సంవత్సరాల క్రితం ఉండే పాత గుడిని తెలుగుదేశంలో అభివృద్ధి చేద్దామని ఏం చేయలేకపోయి మా వచ్చానే సీఎం అయితేనే 1,35,00,000 శాంక్షన్ చేయించి ఇప్పుడు సుందరీకరంగా మేము తీర్చిదిద్దినాం. ఇక్కడ అవినాష్ గారి పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. షర్మిల గారు చాలా కామెంట్స్ చేస్తున్నారు ఆయన పైన. చూడి, ఉన్న పార్టీని ఇడిచిపెట్టి అద్దె పార్టీలోకి పోయినారు. మనము సొంత ఇంట్లో ఉన్నామనుకో సేఫ్టీగా ఉండొచ్చు, అద్దె ఇంట్లో ఉన్నామనుకో బాడీ కట్టకపోతే బయటికి వచ్చారు, అదే భద్రత ఉండదు. కానీ వాళ్ళకి అది అర్థం కాలే అంతే. అది ఇంకా మనం చెప్పకూడదు, వాళ్ళకే బయట పడినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఆయన మీద బేయచ్చు అవి ఆయన ఏం లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే కోర్టు చూసుకుంటుంది అంతేగాని వీళ్ళు చెప్తే చేసేది కాదు కదా. అవన్నీ ఊరికి మూఢనమ్మకాలు. అవినాష్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? 4 లక్షలు పైబడి మెజార్టీతో అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. సింహాద్రి మండలంలోనే 13,500 మెజార్టీ వైఎస్ఆర్సీపీకి వస్తుంది ఈ మండలంలోనే. ఈ కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు ఎట్లా డౌట్ వచ్చిందో నాకు అర్థం కావడంలే. అంటే ఇక్కడ షర్మిల కూడా పోటీలో ఉన్నారు కదా. శర్మిలం అంటే అందరికీ అభిమానమే, కానీ ఎందుకు ఆమె కాంగ్రెస్ లేకపోయిందో అర్థం కావడంలే. రాజశేఖర రెడ్డి సార్కు ముద్దుల తనయ్య, జగన్ సార్కు ముద్దుల చెల్లెలు, కానీ ఎందుకు వాళ్ళ మీద కక్ష కట్టి ఆమె పోయిందో ఎవరికి అర్థం కావడంలే. ఆమెను ఎవరు పెద్దగా పట్టించుకోవడంలే. ఆమె ముందంతే అందరికి ఇష్టమే, కానీ ఎవరు పట్టించుకోవడంలే. దాని గురించి ఏం పెద్దగా స్పందించేది అవసరం లేదు. ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా హత్య రాజకీయాలు ప్రోత్సహించొద్దని చెప్తున్నారు. దీని అర్థం ఏమై ఉంటుందంట? దీని అర్థము హత్య రాజకీయాలంటే చాలా కోణాలలో ఉంది ఈ హత్య. వన్ సైడ్ ఏం లేదు. ఎలక్షన్లో వన్ సైడ్ రుద్దాలని దీన్ని చూస్తున్నారు. ఎన్ని కోణాలు ఉన్నాయని హత్యకు సంబంధించి ఎవరు చెప్పినా ఇది కరెక్ట్ ఏం లేదు, ఇది కరెక్ట్ ఏం లేదు అనుకుంటా ఉన్నాయి అనమాట. దీన్ని అవినాష్ రెడ్డి సారు హత్య రాజకీయాలను ప్రోత్సహించే మంచి కాదు. ఆయన చాలా సౌమ్యుడు ఆయన. అది ఆయన గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు. అందుకని నిన్న జగన్ సార్ కూడా చెప్పినాడు. ఏది చాలామంది ఆయన నెగిటివ్గా చెప్తున్నారు. ఈ పిల్లవాడు అంటే జగన్ సార్ కంటే చిన్నోడు మంచోడని. లేకుంటే జగన్ సార్ వాళ్ళ చిన్న ఆయన్ను వీళ్ళు ఏదైనా చేస్తే కన్నా జగన్ సార్ ఒప్పుకుంటాడా? అది ఇప్పుడు షర్మిల గారు కూడా అంటే ప్రతిపక్ష విమర్శలు పక్కన పెడితే షర్మిల కూడా అంటే వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే రాజకీయాలలో కొన్ని షర్మిలమ్మ భర్తకు వాళ్ళకి ఏదో చిన్న ఏంటి వచ్చింటాయి జగన్ సార్ వాళ్ళతో. అంటే వచ్చింటాయంటే మామూలే కదా, కంబైండ్ ఫ్యామిలీలో ఏదో వచ్చి దాన్ని ఇప్పుడు ఈ రాజకీయంలో వాళ్ళు పొలిటికల్గా మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి పోకూడని పార్టీ. మళ్ళీ షర్మిలమ్మ కూడా కాంగ్రెస్లోనే ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. మళ్ళీ ఏదో బ్యాక్ రావాల్సిందే, ఊరికైనా ఉండాల్సిందే. అది పరిస్థితి. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇక్కడ ఎలా ఉంది? ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయంటారు? పరిపాలనలో ఆయన ఏంటంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి సారు మారిన మనిషిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మారిపోయినాడో అలాగే జగన్ సార్ కూడా చాలా ఆయన ప్రెస్టేజ్ పక్కన పెట్టి జనాలలో మమేకమైపోయి సంక్షేమ పథకాలతో పాటు మనకేం లేదు కదా. ఈ డివైడ్ అయింది కదా స్టేటు. డివైడ్ అయిన తర్వాత మన దగ్గర బడ్జెట్ ఏం లేదు, కానీ ముందు బీద ప్రజలను చూసుకుంటూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తాడు. ప్లస్ ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్కి 5 ఏళ్ళ పదవీ కాలం. జగన్ సార్కి వచ్చేతలకి 3 ఏళ్ళే వచ్చింది. 2 ఏళ్ళు కరోనా పోయింది, కరువు. ఆ కరువులో జగన్ సార్ ప్రతి ఇంటికి కానీ ప్రతి ఊరికి కానీ ఎవరు ఏమి ఇబ్బంది పడకోకుండా సరుకులు అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో అన్నీ చేసినాడు. 3 ఏళ్ళ లోపల ఇంత చేసి స్టేట్లో ఇంత యువకుడు మంచి ఉత్సాహవంతుడు
మంచి పాలన చేసినాడు. నెక్స్ట్ టైం కూడా బాగా రావాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు కానీ ఇప్పుడు వచ్చే పథకాలు నెక్స్ట్ ఒకవేళ ఎవరు దీన్ని కంటిన్యూ చేయలేరు, వేరే వాళ్ళు, ఈయనైతేనే చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారు మేనిఫెస్టో చూస్తే జగన్ గారి కంటే చాలా ఎక్కువ పథకాలు డబ్బులు చాలా వస్తున్నాయి. ప్రజలు అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? చంద్రబాబు పథకాలు పెట్టినాడే కానీ ఒక్కవేళ ఆ పథకాలు చూసి ఎవరైనా ఓట్లు వేసినారనుకోండి, ఆ పథకాలకు రూల్స్ 150 పెడతాడు. 3 సిలిండర్లని, ఇంకోటిని వాళ్ళకి 3000 4000 ఇట్లాంటివి చేసినట్టుని చాలా 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 ఫిల్టర్ చేసి అందరినీ లాస్ట్కి అసహించుకునేటట్టుగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు లాస్ట్ టైం పసుపు కుంకుమ 10,000 ఇస్తామని చెప్పేసి అంతే ఎగరగొట్టినాడు. వేరే కాంట్రాక్ట్ ఫండ్స్ అన్ని నిధులన్నీ దాంట్లోకి మళ్ళించి అట్లా పెండింగ్లో పెట్టి ఈయన మీద భారం పెట్టినాడు, జగన్ సార్ మీద. అట్లా భారం పెడితే ఎట్లా? అది ఇద్దరు మాత్రమే ఉండారు. ఈ ఇద్దరికి అజెండాలు ఏం లేవు, ఓన్లీ జెండాలు మాత్రమే ఉంటాయి. ఏంటికుండా అవి కూడా ఈవెన్ జగన్ సార్ను రానికోకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే అడ్రస్ ఉన్నాడు, సినిమాలు కూడా చేయలేడు. అప్రిసియేషన్తో సినిమాలు యాడ్ చేస్తాడు. నిర్మాతలు డైరెక్టర్లు వాళ్ళు మోసపోతారు. ఎందుకంటే ఈయనకు లోపల వేరే ఆవేశం ఉంటుంది. ఆ సినిమా డైలాగ్ చెప్పాలంటే చెప్పలేడు. ఇవన్నీ కష్టంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఆయన ప్రిస్టేషన్తో ఆయన ఉంటాడు. వాళ్ళ కొడుకు అంటాం ఆయన సపరేట్, ఆయన ఈయన లేని వాళ్ళ కొడుకు ఏం పని చేయలేడు. మోదీ ఆయన పూర్తి సహకారం లేదు. నేను ప్రతిదానికి నేను మీకు అండ ఉండానని చెప్పేసి మోడీ ఆ కూటమి 2 పక్షాలతో ఎప్పుడు చెప్పలే. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా జగన్ సార్కు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్ సార్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు అంటే చాలా సీట్లు వస్తాయి. దాదాపుగా 150 ఈజీగా వస్తాయి. అంటే ఇది ఒక అపహాస్యంగా అని అనుకోవచ్చు. ఇప్పుడుండే ట్రెండ్లో ఇన్ని వస్తాయని. ఆయన చేసిన సంక్షేమ పథకాలు అందరూ దృష్టిలో పెట్టుకొని వేయచ్చు. ఎందుకు వేయకూడదు అని మనం అనుకోవాలి కదా. మన ఊరికే ఎందుకు వేయకూడదు అని మనం అనుకోవాలి కదా. ఖచ్చితంగా వేస్తారు. ఇండ్ల కాడుండే ముసలోళ్ళకు కూడా ఈ ఎలక్షన్ ఇదిలో కూడా పోయి ఇండ్ల కాడికి డబ్బులు పంచుతున్నారు కదా, పెన్షన్స్ కానీ ఏంటన్నా కానీ. కాకపోతే కొన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తారు. ఇప్పుడే చేయాలని ఏం లేదు. ఆయన కొన్ని ప్రభుత్వం వచ్చినా కూడా చెప్పలేనట్టు కూడా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జగన్ సార్కు తిరుగులేదు. ఓటమి అనేది కానీ విని పరిస్థితుల్లో ఎదురు చూడాడు ఆయన. హలో సార్, మీ పేరండి? నా పేరు రామకృష్ణారెడ్డి. ఇక్కడ కడప పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఓవైపు, అవినాష్ రెడ్డి మరోవైపు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? అవినాష్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, చాలా పద్ధతైనటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. జిల్లాలో అటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారన్నమాట. జనరల్గా నేను మామూలుగా అవినాష్ రెడ్డి గారికి ఎప్పుడన్నా ఆయనతో కలిసేదానికి పోతే తెల్లవారుజామున 4 గంటలకు నేను ఆడికి పోతా. అంటే 2 గంటలకు మా ఊర్లో కదిలి, పెద్దలపల్లె కదిలి, బీకోట మండలం నాది, పెద్దలపల్లె కదిలి ఆడికి పోతా. ఆయన 4:30 గంటలకు బయటకు వస్తాడు. అప్పటికే స్నానం చేసి ప్రజల సమస్యలు తీర్చేదానికి. అటువంటి నాయకుడు మాకు జిల్లాలో దొరకడం అనేది చాలా అరుదైనటువంటి నాయకుడు. అటోళ్ళు చాలా రాజకీయాల్లో కష్టం. రాజకీయ నాయకులు అందరం మేము కూడా రాజకీయంలోనే ఉన్నాము మా నాయన తరం నుంచి. కానీ తెల్లవారుజామున 4 గంటలకు ముందే లేచి ప్రజా సమస్యల కోసమే ఇంత కష్టపడే నాయకుడిని నేను రాజశేఖర్ గారి వెనకమ్మడి తిరిగినా. నేను 25 సంవత్సరాలు రాజశేఖర్ గారితో కొనసాగిన, మా కుటుంబం నుంచి కానీ, మా నాయనారు కానీ, మా అన్నాళ్ళు కానీ. మరి ఆ తర్వాత వాళ్ళ ఇంటి కుటుంబంలో అంత తెల్లవారుజామున 4 గంటలకు పోయి 4 గంటలకే లేచి బయటకు వచ్చి ప్రజా సమస్యలు తీసేటువంటి నాయకుడిని అరుదుగా చూస్తాను. ఇతను ఒక్కడు చాలా, మా అనుభవం నాకు కూడా 35 సంవత్సరాలు సర్వీస్ ఉంది రాజకీయంలో. మరి అలాంటి ఆ వ్యక్తి పైన ఈరోజు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంటుంది? ఎవరైతే పరిపాలన పద్ధతిగా చేసి ప్రజల్లో అభిమానం అయితే పొందుతారో, ఎవరైతే బాగా ప్రజలకు చేస్తారో అటువంటి నాయకుడిని పొలిటికల్లో అతన్ని అణగదొక్కితే కానీ మేము బయటికి రాలేము, అతని నాయకత్వం ఉండే రోజులు మేము ఏమీ చేసుకోలేము ఏ పార్టీని కానీ అనేది వాళ్ళ భయం. ఇప్పుడు అవినాష్ రెడ్డి తెలియనోడు మన జిల్లాలో ఎవరైనా ఉండేం పోదాం పండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి పోదాం, ప్రతి ఊరికి పోదాం,
ప్రతి ఊరు తిరిగి ఉంటాడు, ప్రతి ఊరు ఇల్లు తిరిగి ఉంటాడు, జిల్లా మొత్తం అంతా కూడా. అటువంటి నాయకుడు ఇదే పార్టీ కాదు, ఏ పార్టీలో పెట్టినా గెలుస్తాడు, అతని భారీగా గెలుస్తాడు. ఈ ఇంటికి నేను పని చేయలేదు, నేను ఈ పలానా రోజు పోయి అవినాష్ రెడ్డి గారికి ఎన్నికకి వచ్చినాను, ఈ లెటరీ లేదు, ఈ ఫోన్ చేయలేదని ఏ ఒక్క నాయకుని చెప్పనండి. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది అతని కాడ పని చేయించుకుంటారో నా కాడ కొన్ని వందల పేర్లు ఉన్నాయి. మేమే ఆయన ఎప్పుడు వీళ్ళు తెలుగుదేశము, వీళ్ళు వైసీపీ, వీళ్ళు ఆ పార్టీని ఎప్పుడు అడిగేదిలే. పోయినోనికి ఫోన్ చేయడం, లెటర్ వేయడం, అధికారితో మాట్లాడడం, ఆ పనులు చెప్పడం. ఇప్పుడు ఓట్లు ప్రజల చేతల్లో ఉంటాయి. ఎవరు బుట్లో ఎత్తుకొని పోయి అవినాష్ రెడ్డి చిత్తు ఎత్తుకొని వచ్చే దాంట్లో వేసి ఇంకొకరు ఎత్తుకొచ్చే నాయకుడు చేసింటే అట్ట కాదు కదా. వాళ్ళ అభిమానం లోగా ఉండి ఓటింగ్ చేస్తాడు. ఎవరిమైనా గుడ్డసాటుకు పోయి వేస్తాం, ప్రధానమంత్రి కూడా గుడ్డసాటుకు పోయి వేస్తాడు. ఈ వాటు పైంతూరు కంటే ఇంకా చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు అవినాష్ రెడ్డి. షర్మిలమ్మ అని మీరు అడుగుతున్నారు. షర్మిలమ్మ అనేది ఆమెను మనం వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మనం ఆమెను విమర్శించాలని కాదు, కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడుండే రాజకీయాలకు ఆమె సంబంధం లేనటువంటిది. ఎడో తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, అక్కడ తిరిగింది, అక్కడున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆమెను ఏమీ అనలేదు, సొంత చెల్లి కాబట్టి. ఆ గౌరవం ఆమె మీద మాకు అందరికీ ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆమెను లోగా ఒప్పందం చేసుకొని టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలుసుకొని అవినాష్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ తొక్కాలనే దాంట్లో ఈమెను పావుగా వాడుకుంటున్నారు. ఆమె కూడా ఆలోచించాలా. రాజకీయ కుటుంబంగా పరుగుగల కుటుంబం, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి 2 మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఎంపీగా చేసిండు, రాజకీయ అనుభవం ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ మా నాయకుడు. మరి కుటుంబ పరువును కాపాడాల్సిన ఆడబిడ్డలు కుటుంబ పరువు కాపాడతారు. కుటుంబ పరువును తీసేదానికి ఏ ఆడబిడ్డ కూడా చేయదు, కానీ ఆమె చేస్తూ ఉంది. అది ఆమె విజ్ఞతకు వదిలేయాల. ఆమె ఇట్లా చేయడం వల్ల ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ అంతా పోయేసింది. అసలు కడప జిల్లాలో ఒక్క ఓటు పడితే అడుగు 100 కంటే తక్కువ పడతాయి. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె నేను, వైఎస్ఆర్ నిజమైన వారసురాలు నేనే, అన్యాయం జరిగింది మాకు అని చెప్పి ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురు అని చెప్పి ఆ సంపత్తి కూడా వర్కౌట్ అవుతుంటారు ఆమెకు. నాకు మేము 4 కొడుకులం, మా నాయనకు నారపరెడ్డి అని మేము 4 కొడుకులం. మాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఒక ఆమెను మా మేనమామకు కిష్టంపల్లి ఇచ్చినాం, ఒక ఆమెను ఊర్లో ఇచ్చినాం. మేము 4 ఉన్నాం. మాకు అక్క వాళ్ళు ఎప్పుడు మేము వారసులు మా ఇంటికి రాలేదే. వాళ్ళకి గీయడము, దండం పెట్టడము, అలువుని తొడకొచ్చుకోవడము, తొడకపోవడము అంతవరకే. కానీ ఇంటికి వారసత్వం కానీ ఇంటి యజమానత్వం కానీ ఆ ఇంట్లో ఉండేది కథాకారపం. మా నాయన సర్పంచ్, ఆ తర్వాత మా అన్న సర్పంచ్, ఆ తర్వాత నేను మండల ప్రెసిడెంట్, ఒకసారి జెడ్పీటీసీ. ఎన్ని ఉండేదానికి వారసత్వం. మరి మా అక్క కానీ మా చెల్లి కానీ మా అన్న మా వాళ్ళు ఎవరు, మా ఆడబిడ్డలు ఎవరు రాలేదే. నేను మా ఇంటికి వారసత్వం అని. ఇది కోర్టు కాదు, నాకు భాగం వస్తుంది, వాటా వస్తుంది, భూములు అవన్నీ పంచుకోవడానికి. అది కాదు, ఇది పొలిటికల్. ప్రజల కోసము రాజశేఖర రెడ్డి పుట్టిన నాయకుడు. అటువంటి నాయకుని కడుపును పుట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతని ప్రజల కోసము పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళకేం డబ్బులు లేదా. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉండి చల్లంగా ఏసీ వేసుకొని పనుకొని ఉండొచ్చు ఈ కాలం అంతా. రేయింబగులు నిద్ర నిర్మూలం లేకుండా రాష్ట్రం అంతా పర్యటన చేస్తాడు. అతను పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. ప్రతి పేదవాడికి ఇంటికి ఎట్టయితే చేరుతుందో అతనికి ఉండే తెలివితేటలతో, ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి మంచి తెలివితేటలతో ప్రతి ఇంటికి ఇంకొకటి నడి మధ్య దళారీ లేకుండా డబ్బును చేరుస్తూ ఉన్నాడు వాళ్ళ బతుదేరు కోసం. కరోనా టైంలో గిన జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే అసలు మామూలుగా ఆపరేషన్ లేకుండా గేట్ ఎత్తేయాల్సింది వచ్చి అంతమంది చచ్చిపోదురు జనాలు. ఎందుకంటే నేను కూడా కరోనాలో బాధితున్నా. నేను 4 నెలలు లేకపోయినా. ప్రతి ఒక్కటి ఏడ జరిగినా కానీ గవర్నమెంట్ అంత ప్రైవేట్ హాస్పిటల్ అంత ఆదరణగా చూసిండు. మంచి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన సమర్థవంతంగా పరిపాలించిండు. ప్రతి వాలంటీర్లను పెట్టి అసలు ఏ ఇంట్లో కరోనా వచ్చిందో గంటకు లోపలనే విషయాన్ని కనుక్కున్నారు. వాళ్ళందరినీ హాస్పిటల్కి మేము బలవంతంగా చేర్పిస్తూ ఉన్నాం. ఇట్లా అడిగినా ఎన్ని వాళ్ళ బంధువుల కోసము అమరావతిలో భూములు ముందు కొనుక్కొని ఎక్కడ వచ్చేది రాజధాని అని ముందుగా వాళ్ళు చెప్పేసి వాళ్ళ ల్యాండ్లు తీపిచ్చేసి వాళ్ళ ల్యాండ్ల కోసమని ఎత్తకపోయి 40 అడుగుల్లో దొవినా కూడా గట్టిగా కనపరాదు. ఆ రాజధానిలో నేను ఎన్నో మాటలు పోయినా అట్టాసారి రాజధాని తీసుకుపోయి పెట్టి దాంట్లో వాళ్ళ ఒక కుల సమీకరణల కోసం వాళ్ళ వెనకమిటి వాళ్ళ బాగు కోసం తప్పితే ప్రజల బాగు కోసం పనిచేయలే. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు తప్ప టీడీపీ గురించి ఎక్కడ వినిపించిన దాఖలు కూడా చాలా తక్కువ.
మరి కూటమి పార్టీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కదా, వాటి పరిస్థితి ఎలా ఉందంటారు ఇక్కడ కడప నియోజకవర్గంలో? ఇప్పుడు వాళ్ళు కూటమి ఓన్లీ మేము పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అని అనుకుంటున్నారు. మా దృష్టిలో అన్ని పార్టీలు వాళ్ళే. తెలుగుదేశానికి నాయకత్వం వాళ్ళే, బీజేపీకి పార్టీకి నాయకత్వం వాళ్ళే, పవన్ కళ్యాణ్కు వాళ్ళే, కాంగ్రెస్కు వాళ్ళే. కాంగ్రెస్లోకి మొన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతానే వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు సీఎం అవుతానే ఏం చేసిండు, వాళ్ళ కోటరీ అందరినీ అతను ఎవరైతే బినామీలు ఉండో వాళ్ళందరినీ తెచ్చిపోయి బీజేపీలో చేర్చిండు. వాళ్ళందరూ జైలుకు పోకుండా కాపాడుకోవాలి, ముందు నా ఆస్తులు దెబ్బతినకుండా ఉండాలా, వీళ్ళు నాకు బినామీగా ఉండాలని వాళ్ళు కోరుకునేండు. వాళ్ళనే బీజేపీలో పెట్టి ఇప్పుడు పురంధరేశ్వర చేత నాయకత్వం ఇప్పించుకొని వాళ్ళని విలీనం చేసేదానికి ఇదే ఫౌండేషను. ఆడ ఆయనే ఈడ ఆయనే, 3 పార్టీలు, ఫస్ట్ కృష్ణుడు, సెకండ్ కృష్ణుడు, మూడో కృష్ణుడు అని మేము రాయబారం డ్రామాలు వేస్తాను నేను. దాంట్లో ఫస్ట్ కృష్ణుడు, సెకండ్ కృష్ణుడు, మూడో కృష్ణుడు కూడా ఒకడే అనమాట. 3 పర్సన్లు ఒకడే చేస్తాను, మనుషులు వేరే అంతే. ఈ రాష్ట్రంలో జరిగే విషయాలన్నీ కులంశంగా చూస్తే కుతంత్రాలు కుళ్ళులు పట్టుకొని ఏదో ఒక రకంగా ప్రజలకు ఎక్కువ మంచి చేస్తాడు కాబట్టి తట్టుకోలేకుండా ఇట్లా దీంట్లో అన్నా జగన్మోహన్ రెడ్డి కానీ ఎట్లా కూడా తొక్కాలా ఆయన అనే ఒక దురుద్దేశంతో ఈ ఏజ్ అయిపోయిన వాళ్ళంతా మామూలుగా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరికైనా మైండ్ ఒక 60-70 దాటిన తర్వాత మతిస్థిమితం ఉండదు, మనకే జ్ఞాపక శక్తి కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం. అందుకే ఆయన మీటింగులు చూడండి, తోకకు వస్తా, కింద కట్ చేస్తా, పైన కట్ చేస్తా అని చెప్తాడు. వాడిని తొక్కాలంటాడు. ఎవరైనా మాది వాళ్ళ ఇంట్లో పుట్టాలని అంటాడు. మహనీయులు పుట్టింది కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మన రామాయణం నుంచి కూడా వాల్మీకి పుట్టింది బోయ వాళ్ళ కులంలో పుట్టిండు. రామాయణం జరకతలికే ముందుకు రాసినట్టు మహనీయుడు అనమాట. మరి యదువంశ యాదవుల్లో నుంచి కృష్ణుడు పుట్టిండు. మహనీయులంతా కూడా చిన్న చిన్న కులంలోనే పుట్టిండు, ఎక్కడ పుట్టిండు కాదు, వాళ్ళు అటువంటి పవరు ఉండాలంతే. ఇప్పుడు ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉంది? కూటమి పార్టీలకి కడపలో ఆదరణ ఎలా ఉంది? పోటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళు మాకు పోటీ అని అనుకుంటాం కానీ వాళ్ళు గెలుపని మేము ఎప్పొద్దు ఊహించుకున్నాం. పోటీలో వాళ్ళు ఉండాలి, మాకు ప్రత్యర్థులు వాళ్ళు కూడా ఉండాలంతే. ఇక్కడ ఓట్లు వాళ్ళకి ఏం రావు. వాళ్ళు ఏమి డ్రామాలు వేస్తారో, ప్రజలకు ఏం చేస్తారో, వాళ్ళ ప్రభుత్వం ఉండగా ప్రజలకు ఏం లబ్ధి చేకూరిందో ప్రజలందరికీ తెలుసు. ఈ అన్నిటికంటే ఒకటి మహత్తమైన కార్యక్రమం ఉంది. ఆయప్ప ఒకసారి 7 ఏళ్ళు ఉండిండు, ఒకసారి 5 ఏళ్ళు ఉండిండు. ఈ టైంలో ఎప్పుడే కానీ వర్షంగా పడిందిలే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కరువుతో కటకట్లాడినాం. మేము ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది మా మండలం అయితే. డ్యామ్ ఉంది, చిదానందమయ్య గారు కట్టించిన డ్యాము. ఆ డ్యామ్లో అన్ని చెరువులు నిండుతాయి, నీళ్ళకి ఎప్పుడు కొదవలే, పంటలకు కొదవలే. మేము కూడా నీళ్ళు బండ్లు కట్టుకొని తోలుకున్నాం ఆయన ఉన్నప్పుడు. ముందు గొడ్లకు మేత కానీ, గొర్రెలకు మేత కానీ, పైర్లు కానీ, రైతులకు ఏదైనా ఇది కానీ ఎప్పుడు అది ఎందుకనో మనం అనకూడదు. కానీ ఆయన సీఎం లెవెల్, ఆయన 3 మాటలు సీఎం చేసిండు, మనం అటు విమర్శించాలనే ఉద్దేశం. కానీ వర్షం అయితే కానీ ఎప్పుడు పడింది లేదు, ప్రకృతి సహకరించలే ఎప్పుడే కానీ. చివరిగా వైఎస్ అవినాష్ రెడ్డి పైన ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు పక్కన పెడితే సొంత ఇంట్లో నుంచి వచ్చిన వైఎస్ షర్మిల కానీ, సునీత కానీ ఆరోపణలు కడప ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? నమ్ముతున్నారా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఈ బద్దేల్ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళల్లో నేను కూడా ప్రథమ శిష్యుని. నేను ఆయన అమ్మటి 30 ఏళ్ళు తిరిగిన. ఆయన ఎటువంటి దేవుని వంటి వాడు, చాలా మంచివాడు. అవినాష్ రెడ్డి కోసమే నీకు ఆ రోజు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల అక్కడల్లా ఆయనకు గెలిచేదానికోసమే వివేకానంద సార్ తిరిగినాడు క్యాన్వాస్ చేసేదానికి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ వెనకమ్మటి ఉండి మేము చంపినాము, వాడు నేను గొడ్డలతో నరికితాను అంటాడు ఒకని. నేను పిచ్చలు నరికినాను, నాకు ఇది నింది, నాకు అది నింది. గొడ్డలతో నరికినాడు సునీతమ్మ కాడనే ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాడు బయట తిరుగుతున్నాడు. పులివెందుల ఏరియాలో చంపితే మళ్ళా చంపడమే. పులివెందులు కానీ జమ్మలమడుగు కానీ ఇదంతా కూడా ప్యాక్సిన్ ఏరియాలో చంపడమే. మీ నాయన చంపినని నువ్వు వెంట పెట్టుకొని వానికి బేలు ఇప్పించి వాడిని వెనకమ్మడి తిప్పుకుంటున్నారు. ఎవరైతే నేను చంపినాను అంటారో వాళ్ళందరూ కూడా మీ కాడనే ఉండరు, అంతా అందరికి మొత్తం కూడా. నిజంగా తప్పు అనేది తేలితే కోర్టు పరిశీలన చేస్తూ ఉంది, పోలీసులు రాష్ట్రం లెవెల్లో ఉన్నతాధికారులంతా పరిశీలన చేస్తున్నారు.
వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు ఏడ ఏమి జరిగిందని వాళ్ళకి తెలుసు విపులంగా. వాళ్ళు తేలుస్తారు, అది తేల్చకుండా పోదు. అవినాష్ రెడ్డి ఎవరి జోలికి పోయాడు, చాలా ధర్మపరుడు, చాలా శాంత స్వభావుడు, ఎవరైనా చెప్తే కోపగించుకునేటువంటి తత్వం అతని కాదు లేదు. రాజకీయంలో చాలా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి తర్వాత అతను లేకపోతే కూడా ఈ జిల్లా అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పోతానే పని చేసి లెటర్ ఇచ్చి అధికారులతో మాట్లాడి అటువంటి నాయకుడు ఎవరు లేరు. మామూలుగా ఆయన వాళ్ళ అన్నే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ లేకపోయినా అవినాష్ రెడ్డి పోటీ చేస్తే 4 లక్షల నుంచి 5 లక్షలు తగ్గచ్చు, అసలు పార్టీలో సంబంధం లేకుండా పోటీ చేసి. అటువంటి నాయకుడు ఎవరు లేడు. 4 గంటలకే లేచి ప్రజల పని చేసేవాడు నేను ఎవరు చూడలే. నేను కూడా రాజకీయం చేసినా కానీ చూడలే. అటువంటి నాయకుడు అవినాష్ రెడ్డి గారు. ఎప్పుడైనా కోపం వచ్చింటే ముఖంలో ఫీలింగ్స్ చూసి ఉంటారు ఎవరన్నా. ఇప్పుడు ఈ నెలలైంది మేము చూడలేము మరి అతను కోపం ఉంటే కదా. అటువంటి నాయకుడిని వీళ్ళు పేరు పెట్టేట మాకు అటువంటి నాయకుడు రావడం మా జిల్లా చేసుకునే అదృష్టం, మా లీడర్లందరూ కూడా మాకు అదృష్టం. పోయి అతని శాతం పని చేయించుకుంటామంటే గౌరవంగా చెప్పుకుంటాం. అసలే ఈ జిల్లాలో అతను అడ్డుగిచ్చే నాయకుడు ఎవరు లేడు. అతను ఉంటే కేంద్రంలో అటువంటి మినిస్టర్గా వస్తే మా జిల్లా బాగుపడిపోతుంది. ఇంకా మంచి పదవి ఇస్తే అది విషయము. మీ తీసుకున్న తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ దగ్గరలోనే మళ్ళీ పాము చేస్తుంది. మేమందరం కూడా రాష్ట్రం బాగుండాలనేది, ప్రతి ఒక్కరు బాగుండాలని. ఓట్లు వేసినోడు ఓట్లు వేయనోడు అనేది కాదు. గుడ్డసోట నేర్చాం, నువ్వేడాస్తావు నేనేడాస్తావు తెలియదు. కానీ ప్రజలందరూ బాగుండాలా. పేద ప్రజలు తిండికి ఇబ్బంది లేకుండా బ్రతకాల. వాళ్ళు కోట్లు ఉండడానికి కోట్లు సంపాదించుకోవడం కాదు. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, బతుకు తెరువు తగ్గున ఉన్నాయో, వాళ్ళకు జీవనం గడచదో అటువంటి వాళ్ళ పిల్లలు చదవాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ కుటుంబాలు కూడా మనతో పాటు జీవనం చేయాలి. అది పరిపాలన. నేను కోటీశ్వరుని అయితే నాకంటే నేను 1000 కోట్లు సంపాదించుకోవడం కాదు. బతకలేని ప్రజలను సాకేవాడే నిజమైన ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మనకు పరిపాలనలో ఉన్నాడు. ఇంకా 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. వీళ్ళంతా కుళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఏళ్ళు కూడా చచ్చిపోయి కంప్లీట్గా నిలువున ఎండిపోయినటువంటి చెట్టు లాంటిది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టుకొని షర్మిలమ్మ దాంట్లో చేరడమే వేస్ట్. దాన్ని పట్టుకొని ఏదో తెలంగాణలో వచ్చినది వాళ్ళకు తెలంగాణ ఇచ్చినదని 4 ఓట్లు వేస్తే అంత మాత్రాన ఇది అంతా అది ఈడ జరిగే పని కాదు. ఈ రాష్ట్రంలో ఇంకా 20 ఏళ్ళు మా నాయకుడే సీఎం. వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. అది కడప ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు, షర్మిల గారా అవినాష్ రెడ్డి గారా? కడప ఎంపీగా పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారు. మామూలుగా షర్మిలమ్మకు కొంచెం తక్కువ రావచ్చు, కానీ కొంచెం 3rd ప్లేస్లో అట్లా ఉంటుంది. 2nd ప్లేస్లో టీడీపీ ఉంటుంది. 1st ప్లేస్లో అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. దాని గురించి ఏం పని లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడు కానీ, వైఎస్ఆర్ తరఫున రాజమౌళి కానీ, తెలుగుదేశం తరఫున వరదరారెడ్డి సీనియర్ 20 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు ఆయన. కానీ ఇప్పుడు ప్రొద్దుటూరులో అత్యధిక భారీ మెజార్టీతో మళ్ళా గెలుపు కాదు, భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు భారీ మెజార్టీతో. ఇంకా ప్రస్తుతానికి రాజకీయాల గురించి మనం చరిత్రలో పోతే వైఎస్ కుటుంబం అనేది ఒక చరిత్ర. అంటే రాజశేఖర రెడ్డి 1978 అంటే ఫస్ట్ పోటీ చేసినప్పుడు నాకు అత్యంత ముఖ్యుడు రాజశేఖర రెడ్డి. 80 సంవత్సరంలో మా పొదుపులో మా అన్నగారు వరదరారెడ్డి ఎక్కడ వ్యవసాయం చేసుకుంటా అంటే రాజకీయంలో మా అన్నగారు వెంకటసుబ్బారెడ్డి కీర్తిశేషులు అయినారు, చనిపోయినారు. ఈయన ఎక్కడ వ్యవసాయం చేసుకుంటే మారుమూల పల్లెలో వరదరారెడ్డిని తీసుకొచ్చి రాజకీయాలు చేసినాము. రాజకీయాలు చేసి ఆయన సమితి ప్రెసిడెంట్గా పోటీ పెట్టినాము. సమితి ప్రెసిడెంట్గా రఘురామరెడ్డి పోటీలో ఉన్నాడు. మా కుటుంబము తరఫున మా అన్న నిలబడమంటే నేను నిలబడలేను, అక్కడ రమణారెడ్డి లీడర్ ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు నాకు అని ధైర్యస్తుడు కాక నిలబడక నంద్యాల వరదరారెడ్డిని 80లో సమితిలో పోటీ చేయించినాం. ఆ పోటీలో మామూలుగా వరదరారెడ్డి ఓడిపోయినాడు, రఘురామరెడ్డి గెలిచినాడు. ఆ నుంచి 83లో పొద్దుటూరు రమణారెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి అంటే అప్పుడు ఆయన ఒక లీడరు. ఆయన కూడా 1983లో ఎమ్మెల్యే తెలుగుదేశం టికెట్ తరఫున రమణారెడ్డి గారు పోటీ చేసినారు. అప్పుడు మేము ఇండిపెండెంట్గా వరదరారెడ్డిని మళ్ళా మా బ్రదరు రాజకీయాల్లోకి తీసుకొచ్చి
వెంగ సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించినాము. ఇండిపెండెంట్గా పోటీ చేసి 1983లో పోటీ చేసినాము. అప్పుడు ఆయనకు తెలుగుదేశం టికెట్ వచ్చింది డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారికి. ఈయనకు ఇండిపెండెంట్గా పోటీ చేసినాము. అప్పుడు రమణారెడ్డి గారు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ప్రభంజనంలో టికెట్ ఉండేది. ఇంకా మా 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 అదృష్టము కానీ మా కర్మ కానీ రెండు జరిగిన విషయంలో రమణారెడ్డి గారు మా ఊరు అంటే మాది అన్నవరం గ్రామము, చేపాడు మండలము. అప్పుడు ఓట్లన్నీ ప్రొద్దురూరికే ఉన్నాయి. కాకపోతే ఆయన 83లో మా ఊర్లో ఏజెంట్లు పెట్టాలని వచ్చినాడు. అన్నవరం గ్రామానికి డాక్టర్ ఎంవి రమణారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసే నాయకుడు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎట్లయినా గెలిచాలనే ఉద్దేశంతో మా పల్లెలన్నీ మేము అప్పుడు సర్పంచ్గా 74 నుంచి 80 దాకా సర్పంచ్గా ఉన్నాము. మా బ్రదర్ ఉన్నాడు. కానీ ఆయన అనుకోకుండా రమణారెడ్డి గారు వచ్చినారు. అప్పుడు మేము రమణారెడ్డి వచ్చి ఏజెంట్లను నిలబెడతాడు అని మేము అనుకోలే, రాలే. కాకపోతే అనుకోకుండా ఆయన వచ్చినాడు. ఆయన తెలుగుదేశం ప్రపంచంలో ఆయన వచ్చినాక ఏజెంట్లను కూర్చోబెట్టుకోవాలని అనుకునే టైంలో ఊళ్ళో అందరూ మా తరఫున వాళ్ళ తరఫున వచ్చి గలాట జరిగింది. గలాట జరగడంలో అందరం బాంబులు వేసుకొని గలాటలు జరిగి అందరూ బాంబులు అంటే రాయలసీమలో ప్రధానంగా అది ఇది ఫ్యాక్షన్ ఇప్పుడు కాదు, చెప్తాను. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో అప్పటి నుంచి ఫ్యాక్షన్ మొదలయ్యి ఇంకా రమణారెడ్డి 2 సంవత్సరాల తర్వాతనే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ 85లో వరదరారెడ్డికి ఇచ్చినాడు. వరదరారెడ్డికి ఇచ్చినాక 85లో మళ్ళీ ఎమ్మెల్యేగా వరదరారెడ్డి గెలిచి టీడీపీలోనే ఉన్నాడు. ఇంకా అప్పుడు 85 నుంచి 89లో మా అన్నగారు యాక్సిడెంట్లో చనిపోయినారు. ఇంకా అప్పటి నుంచి వరదరారెడ్డి 25 సంవత్సరాలు గెలిచి తర్వాత 2014లో ఆయన వరదరారెడ్డి ఇదే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి చేతిలో 13,500 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినాడు. మళ్ళీ 2014-19 ఇన్ఛార్జిగా అధికారం వాళ్ళది ఉన్నది కాబట్టి వరదరారెడ్డి ఉన్నాడు. 2019లో ఆయనకు టికెట్ రాక పక్కన ఉన్నాడు. 2019లో లింగారెడ్డి సారు సపోర్ట్ చేసి పోటీ చేసి లింగారెడ్డి సార్ పోటీ చేసి ఓడిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి 2019లో గెలిచినాడు. తర్వాత ఇప్పుడు 2024 వస్తుంది. ఈయన ఉక్కుప్రేణి ఇన్ఛార్జిగా ఉంటే ఈయన అనుకోకుండా నాకు టికెట్ వచ్చింది, మెజార్టీ మీద టికెట్ తెచ్చుకున్నాడు. కానీ ఆ వల్ల రాజమౌళి ప్రసాద్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. గట్టి పోటీ పొద్దుటూరు నియోజకవర్గంలో గట్టి నువ్వా నేనా అనే గెలుపు ధీమాలో ఉన్నారు. తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది తర్వాత జూన్ 4 గెలుస్తుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మాన్యా కొనసాగుతుంది కదా. జగన్ మాన్యా బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంటుంది కదా. అలా శివప్రసాద్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ బాగా ఉంటుంది కదా. ఇక్కడ బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుపు వరకు ఇబ్బంది లేదు, గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. సార్ చెప్పండి, కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? మా రాచమల్ల శివప్రసాద్ అన్న గారు గెలుగుతున్నానండి. ఎందుకంటే ఆయనే గెలుస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు నిత్యం ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ప్రజలే నేను ఉండాలి అని ధైర్యం చెప్తాడు. వెన్నంటి ఉంటాడు. ఆపద వచ్చినా, ఇంట్లో ఫంక్షన్ జరిగినా, చావు జరిగినా, మంచి జరిగినా, చెడ్డ జరిగినా ప్రతి దాంట్లో నేను ఉన్నాను, నాకు భాగస్వామ్యము, ప్రజలలో నా ప్రజలు, నా కుటుంబము, నా సభ్యులు అనే విధంగా ప్రజలతో మమ్మకై ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రాచమల్లనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదేవిధంగా ఇక్కడ కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు? షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారండి. ఎందుకంటే కూరగాయల మార్కెట్ ఉంది కదా, ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు ఇంతకుముందు. అలాగే ఈసారికి కొత్త మార్కెట్ మన జగన్ సార్ను ఒప్పించి 53 కోట్లతో కొత్త హంగులతో నూతనంగా ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర మన అవినాష్ రెడ్డి గారిది. కాబట్టి ఒక మార్కెట్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, ఇట్లా బ్రిడ్జి కానీ, ధర్మల్ది పార్కు కానీ, నీళ్ళదైతే కానీ ప్రతి దాంట్లోనూ ఎమ్మెల్యే ఎంటంబడి ప్రతి దాంట్లోనూ ఆయన ఒక పెద్ద అన్నగా, జగన్ అన్నకు తోడుగా, మన రాచమల్లకు తోడుగా అవినాష్ రెడ్డి గారు ఉంటున్నారు. కాబట్టి ప్రతి దాంట్లోనూ పాత్ర ఉంది మన అవినాష్ రెడ్డి గారిది. కాబట్టి ఎంపీగా ఆయన గెలవబోతున్నారు. దీంట్లో 1% కూడా 100లో 1% కూడా నో డౌట్స్. మరి మాకు జగనే రావాలి, మాకు జగనే కావాలి. ఎందుకు కావాలంటామంటే పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటాడు. ఆరోగ్యశ్రీ పథకం అయితే అది చెప్పలేమండి.
ఎందుకంటే ప్రతి గుండెల్లోనూ కూడా గుడి కట్టుకుని ఉన్నాడు మన రాజశేఖర గారు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాం వచ్చినప్పుడు తుంగలో తొక్కినారు. దాన్ని ఏదాన్ని కూడా చేయలేదు. దాన్ని కంటిన్యూ చేసి దాదాపుగా 25 లక్షల దాకా దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి బాగా చేసినారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలు చూసుకుంటే వైసీపీ పార్టీ మేనిఫెస్టో కంటే టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఎక్కువ డబ్బులతో ఉన్నాయి. నమ్మడం లేదండి. ప్రజలు అటువైపు వెళ్ళే అవకాశం ఉందంట. లేదండి, నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఎన్ని పథకాలు చేసి ప్రభుత్వాన్ని అప్పులో దొబ్బేసి మరో శ్రీలంక మరో ఇది చేస్తున్నారని అవహేళన చేసినారు మినిస్ట్రీ పెట్టినప్పుడు. అయితే మినిస్ట్రీలు ఏది పెట్టినారో నవరత్నాలు తూచా తప్పకుండా మొత్తాన్ని అమలు చేసినారు జగన్ సార్. కాబట్టి ప్రజలు ఆయన వైపే ఉన్నారు, ఆయనే గెలిపిస్తారు. అవహేళన చేసినాడు అప్పుడు ఈలేడని. ఇదేనని చెప్పినాడు, రుణమాఫీ అన్నాడు. ఫస్ట్ సారి ఏం చేసినాడు? ఏం చేయలే ప్రజలకు. ఒక్క పథకం కాదు కదా, చెప్పుకోదగ్గ ఒక్క పథకం కూడా ప్రజలు చెప్పలేరు. చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పలేడు. ఇప్పుడు మనలాంటి సామాన్య ప్రజలు కూడా జగన్ చెప్పిన పథకాలు టక్క 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 అవలీలగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రజల్లో నిత్యం నానుతూ ఉన్నాయి కాబట్టి. ఈ ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, పథకాలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఎట్లా ఉన్నాయి స్కూళ్ళు, ఆడపిల్లోళ్ళు ఒంటికి పోవాలంటే, బహుభూమికి పోవాలంటే అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? కార్పొరేట్ స్థాయికు ధీటుగా మన నాడు నేడు స్కూళ్ళు బళ్ళు ఉన్నాయి కాబట్టి 100% అమ్మఒడి వచ్చింది. ప్రతి తల్లి ఆ పొద్దు పనికి పోవాలా, ఆమె పోతే 100-200 వస్తుందిలే అనుకుంటున్నారు. ఇప్పుడు చదువుతో పాటి పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, వాళ్ళు కాలు వేసుకుంటే చెప్పులు సైతం ఒక మామయ్యగా అందిస్తున్నాడు. కాబట్టి ప్రతి పేద కుటుంబం కూడా మన జగన్ సార్తోనే ఉంటుంది. కడపకు సంబంధించి ఈరోజు అవినాష్ రెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అదే ఫ్యామిలీకి సంబంధించిన షర్మిల కానీ, సునీత రెడ్డి కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు అంటారు. ఇక్కడ కడప జిల్లాలో ఏముందంటే సామెత ఉంది ఒకటి, చీలుడికితో భైసుడి అంటారు. అంటే గద్ద ఎగురితే అరే గద్ద కాదురా దున్నపోతు ఎగిరిందిరా అంటారు. అంటే తెలియదు, వీళ్ళు చూసి ఉండరు. ప్రత్యక్షంగా ఆడ వీళ్ళు కుర్చీలో కూర్చొని వాళ్ళ పంచాయతీ చేసినట్టు మాట్లాడతారు ప్రజలు. అది నమ్మే స్థితిలో లేరు ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వివేకానంద సమస్యలు మాట్లాడడానికి అర్హుడే కాడు అసలు. నమ్మరు ప్రజలు ఎవరు కూడా. జగన్ వైపే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఆమె, సో ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది? కాదండి, కాదు. ఎందుకంటే ప్రతి పథకంలోనూ ప్రతి దాంట్లోనూ జగనన్నే తోడుగా ఉండి ప్రజలకు నేను ఉండా అని అంటే చెల్లెలిగా ఆమెగా ఎట్లా స్వీకరిస్తారు? అది ఒకటి. ప్రతిపక్షంగా నిలబడి విమర్శ చేస్తోంది. తమ్ముడు అన్నకు ఒక కుటుంబంలో మా అన్న ఉంటే అప్పుడు ఏమన్నది, నేను షర్మిల గారు ఏమన్నారు, జగనన్న విడిచిన బాణాన్ని అంటాంది. ఇప్పుడు ఏమైంది అమ్మ చెప్పే మాటకు? తిరిగి నేను జగనన్నకు తగులుతా అంటుందా? నమ్మే స్థితిలో ఉంటారా చెప్పండి మీరే. ఇప్పుడు నాకు తోడుగా నిలబడిన నా చెల్లి ఏదో కుటుంబ సమస్య చిన్న ఉంటే దాంట్లో కూర్చొని పరిష్కరించాలే కానీ నేను నీకు తిరగబడి నేను బాణాన్ని వదులుతా అంటే నమ్మే స్థితిలో ఉంటారా? అడ్డంగా మేము నిలబడతాం. ఈ ప్రజలు ఆ బాణాన్ని ఎదుర్కొంటుందని అడ్డంగా నిలబడతారు. జగన్ వైపే నిలబడతారు ప్రజలందరూ కూడా. ఇది 100%. ఇక్కడ కడప ఎంపీగా ఎవరు గెలుస్తారు, షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారు? షర్మిల అని ఖచ్చితంగా నాటకాలతో వచ్చి ఈ రాజకీయాలు చేస్తుంది. కానీ తెలంగాణలో షర్మిల ఏం చేసిందనే ప్రజలందరికీ చూసినాయి. ఈరోజు ఖచ్చితంగా షర్మిల నాటకాలు అందరికీ తెలిసినాయి. రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ చేసింది అభివృద్ధి ఎట్లా అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి గుండెల్లో ముద్రపడిపోయింది. ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, విద్య, ఆరోగ్య, వైద్య, ఏ విషయమైనా సరే ఇంకా జగన్ ఈ పథకాలు చేయలేదు, ఈ సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందిలేదు అనే మాట లేదు. ఏమైతే నవరత్నాలు చెప్పినాడో అన్ని నవరత్నాలు అన్నీ జరిగి ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే తల్లిదండ్రులు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెవలప్మెంట్ నిజంగా ఒకప్పుడు చంద్రబాబు టైంలో ఏం జరిగిందంటే ఏమీ జరగలే. నిజంగా 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళు గాడిదలు కాశాడని చెప్పొచ్చు చంద్రబాబు. ఈరోజు అభివృద్ధి ప్రతి ఒక్కరు చూసినారు. ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకొని లక్షల మెజార్టీతో అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని గెలిపించే అవకాశం 100% ఉంది. స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ అనేది పక్కా విజయం సాధించి మళ్ళీ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసి ఒక పెద్ద పార్టీగా చరిత్రలో నిలబడిపోతుంది. ఈ కూటములు ఏమి చేయలేవు. ఎందుకంటే రైతుల గుండెల్లో ఆయన ఎప్పటికి ఉంటాడు. వైఎస్ఆర్తో పాటు ఆయన కొడుకు కూడా అట్లా ఉంటాడు. ఈరోజు ఎవ్వరు కూడా జగన్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి కానీ జగన్ రెడ్డిని ఓడించే పరిస్థితిలో ఎవరు లేరు. షర్మిల మాట్లాడుతూ హత్య రాజకీయాల్ని ప్రోత్సహించొద్దు, న్యాయ పోరాటం చేస్తున్నా నన్ను గెలిపించండి అని చెప్పి ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. మరి ప్రజలు ఆమెకి గెలిపించారంటారా?
షర్మిల మాట అదే చెప్తే కదా, షర్మిల ఇంతవరకు ఏం మాట్లాడిందని ప్రజలు వెనక గతం చూసినారు, తెలంగాణలో ఏం మాట్లాడింది అనేది చూసినారు. తర్వాత ఎట్లా పుడితే ఆయనకి ఏంటంటే ఆమెకు పర్సనల్ రాజకీయాలు ఇంపార్టెంట్. దానికోసం ఇంటిలో సొంత అన్ననైనా మాట్లాడుతుంది, తల్లినైనా మాట్లాడుతుంది, ఎవరినైనా మాట్లాడుతుంది. ఆమెను నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ ప్రజల గుండెలు నిలబడిన వ్యక్తి. హత్య రాజకీయాలు ప్రేమించుంటే ఒకప్పుడు వివేకానందని ఆయన వాళ్ళందరూ అవమానపరిచిన రోజులు లేదా? ఆమె ఎక్కువ అవమానపరిచింది. ఆయన రాజశేఖర బతికుండేనే అవమానపరిచిన వ్యక్తిలో షర్మిల ఫస్ట్. నిజంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డికి జగన్కు మంచి సంబంధాలు, మంచి అభిమానాలు అన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో మంచి నాయకుడు అది ఏం జరిగిందో మనకు తెలియని విషయం అది. కానీ షర్మిల మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు, షర్మిలకు ఓటేసే పరిస్థితి లేరు. దాంట్లో డౌటే లేదు. అవినాష్ రెడ్డి బంపర్ మెజార్టీతో, జగన్ 1,00,000కు పైగా మెజార్టీతో ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు గెలిచే అవకాశం ఉంది. స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మళ్ళీ పార్టీ ఇదవుతుంది. నా పేరు జయచంద్రారెడ్డి. ఇక్కడ కడప ఎంపీగా ఎవరు గెలుస్తారు, అవినాష్ రెడ్డి గారా షర్మిల గారు? అవినాష్ రెడ్డి గెలుస్తాం. ఎందుకు అలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి ఇక్కడ? ఆయన నిత్యం ప్రజల్లో ఎప్పటికీ ఉంటాడు. ప్రజా దర్బార్ పెడితే ఉదయం 5 నుంచి వస్తే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిలబడుకునే ప్రజల సమస్యలు వింటూ ప్రతి ఒక్కరి సమస్య అంటే ఒక క్యాడర్ అనేం కాదు కానీ జనరల్గా జనాలు ఎవరు వచ్చినా ఎవరు సమస్య పార్టీతో కూడా సంబంధం. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాడు. ప్రతి ఒక్క తాలూకా కాన్స్టిట్యూషన్ అంటే ఆయనకు వచ్చే 7 కాన్స్టిట్యూషన్లలో ప్రతి ఒక్కరికి గుండెలో ఉన్న వ్యక్తి. ప్రజా దర్బార్ కార్యక్రమం చాలా మంది చెప్తున్నారు, ఏంటి అసలు ఇది? ప్రజా దర్బార్ అనేది మామూలుగా జనరల్గా అయితే ఎవరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు జరుగుతుంది. కానీ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని? ఇక్కడ వారానికి 2 తూర్లు ఎప్పటికీ ఉంటాడు. కాన్స్టిట్యూషన్లో మొత్తం లెటర్లో రాసి వాళ్ళకి ఇవ్వాలా? ఎంపీ గారికి ఒక లెటర్ మనం రాసిస్తే ఆయన ఒక రోజు కూర్చొని దానికి మొత్తం ఎవరికి ఫోన్ చేయాలి, పరిష్కరించాలి. మళ్ళీ నీకు ఎందుకు కాలేదు అనేది కూడా రిటర్న్ కాల్ కూడా వస్తుంది. ఏదన్నా సమస్య ఉంటే నీకు రిటర్న్ కాల్ కూడా మళ్ళీ వాళ్ళు పిఏ వాళ్ళు నీకు ఈ సమస్య దీనివల్ల కాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా ఉంటే చేద్దాం. అట్లా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించిన వ్యక్తి. ఆయనకు గెలుపు అనేది కాదు కానీ మంచి మెజార్టీ వాళ్ళు. గెలుపు అనేది అది పెద్ద సమస్య కాదు. మెజార్టీ వాళ్ళ పోయినతూరి 4 లక్షల మెజార్టీ పైన వస్తుంది. ఈసారి 5 కాడికి రీచ్ కావాలనేదే ఉద్దేశం. మరి షర్మిల కూడా పోటీలో ఉన్నారు కదా, ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? షర్మిల గారు ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన దాని ప్రభావం అయితే ఉండదు. ఆమె ఎవరికి ప్రజలకు ఇప్పుడు ఎవరికి టచ్లో ఉన్నింది కాదు. అంటే లోకలే అయినా కానీ ఆమెకు ఎవరికి ఇక్కడ సంబంధాలు లేవు. ఎవరితో ఆరోపణలు చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారి పైన. చేస్తున్నా ఆరోపణలు చేయొచ్చు కానీ అది నిజం కాదు కదా. వాళ్ళు ఇంటి ఏదో పెట్టుకొని బయట వాళ్ళ వేరే ట్రాప్లో పడి దానివల్ల ఆ విధంగా ఉంది కానీ అది వాస్తవం కాదు. అది బయట వాళ్ళకు ఎవరికన్నా చూసిన వాళ్ళు మీడియాకు నిజమే అనుకుంటారు కానీ అది వాస్తవాలకు అయితే కాదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంది, అభివృద్ధి జరిగింది ఏమైనా? బ్రహ్మాండంగా మాకు పాడంది ఏరియా డెవలప్మెంట్ పాడా నిధి పెట్టినాడు. ఏ సమస్య వచ్చినా ఏ ఊర్లో ఏవి అవసరం ఉన్నా పాడనే ఇమ్మీడియట్గా గ్రాంట్ ఓపెన్ చేయడం, ఇవ్వడం, డెవలప్మెంట్ చేయడం. డెవలప్మెంట్ గురించి మాట్లాడే అనేది తెలియదు. నీకు ఏ సమస్య ఉన్నా ఏ ఊర్లో ఏ లీడర్కి అవసరం ఉన్నా ఏ ఊరికి అవసరం ఉన్నా పాడాలో శాంక్షన్ చేసి ప్రతి ఒక్క రైతులకు కానీ పైప్స్ కానీ రైతుల పైప్స్ కానీ ఊర్లో ఏదన్నా సీసీ రోడ్స్ కానీ డెవలప్మెంట్కి ఏదానికన్నా పాడానే. నా పేరు వంకిల పెద్దపోల్ రెడ్డి, బద్వేల్ మండల్ సీనియర్ నాయకుని, వైఎస్ఆర్సీపీ. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు, అవినాష్ గారా లేదంటే షర్మిల గారు? షర్మిల అనేది అది పోటీ, అది మా మాటే మీరు మాట్లాడాల్సిన పని. ఎందుకంటే మాకు గత ఈ వైఎస్ఆర్సీపీ దగ్గర ఆయన 2014 పోటీలోకి వచ్చిన నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి అవినాష్ రెడ్డి అని ఆయన అందుబాటులో ఉండి తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేస్తారో తెలియదు. మేము 4 గంటలు వేసిన ఖచ్చితంగా 4 గంటలకు తెల్లవారుజామున ఉంటాడు. 4 గంటల నుంచి రాత్రి 12 వరకు ప్రజల మధ్యలో ఉంటాడు ఆయన. ప్రతి ఒక్క సమస్య మేము చెప్తే విని ఆ టైంలో మాట్లాడిన తర్వాత మాట్లాడి ఆ సమస్య పైన మాకు మళ్ళీ రిప్లై ఇచ్చి మీ పని ఇది, మీకు పలానా చోట చెప్పినా పోయి చేసుకోకపోవడం అని చెప్తాడు. అంత అందుబాటులో ఉన్న వ్యక్తి. లేనిపోయిన అబాండాలు వేసి ఆయన అప్రతిష్ట చేయాలని ఈ షర్మిల ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తాను. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కానీ జరగదు. వాళ్ళ కనీసం డిపాజిట్లు కూడా రావు. ఆ షర్మిల అనే పదం మాకెవరికి కూడా పెద్దగా రాజశేఖర రెడ్డి కూతురుగా తెలుసు కానీ ఇదేదో కాంగ్రెస్ అని ఇప్పుడు కొత్తగా మొన్న తెలంగాణలో పెట్టింది. తెలంగాణలో మొన్న ఈ మట్టి సాక్షిగా అని పాలమూరు మట్టి సాక్షిగా అని చెప్పి ప్రమాణం చేసింది. మళ్ళీ పాలమూరు మట్టి ఏమైపోయిందో మళ్ళీ కడప మట్టిలోకి వచ్చింది. ఏమైంది కడప అనేది అది వైఎస్ జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డి. అంతకు మించి ఏ ఒక్కరు ఎన్ని రకాలు ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకల్ నాయకులు ఇన్ని కుయుక్తులు పడినా ఆయనకి లాస్ట్ టైం
3 లక్షల చిల్లర ఎంత సొమ్ము వచ్చింది. దాన్ని క్రాస్ అయ్యి ఈరోజు 4 లక్షల దగ్గర 5 లక్షల దగ్గర మేము ఆయన ఖచ్చితంగా గెలవబోతాడు. అది బద్వేల్ కాన్స్టిట్యున్సీ. బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఆయనకు 55 నుంచి 60,000 మెజారిటీ ఈరోజు అవినాష్ రెడ్డి సార్కి. అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారికి 40,000 తగ్గకుండా ఈసారికి ఆమె మళ్ళీ రిపీట్ చేయబోతుందని మాకు, ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరూ ఎంతో స్పందన ఇస్తూ ఉన్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి సార్ విషయంలో ఏ ఒక్కరు కూడా ఆయన అంత ఆరాధిస్తారు మా కడప జిల్లా ప్రజలు. అది ఆయన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మా సార్ గెలుస్తాడు. మా అందరికీ మళ్ళా ఆయన కూడా ఈ కేసుల విషయంలో కూడా కడిగిన ముత్యంలా, ఎందుకంటే ఆయన లేనిపోయిన ఆయన అసలు అబాండాలు వేస్తున్నారు. చంపింది దస్తగిరిని వాడే చెప్తా ఉన్నాడు, వాడేం బయట చెప్తారు, ఈయన పోయిన ఏళ్ళెత్తి చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి కడిగిన ముత్యంలో మా అవినాష్ రెడ్డి సార్ మాకు ఖచ్చితంగా ఉంటాడు. ఏదో టీ కప్లో తుఫాను మాత్రమే. అంటే నార్మల్గా ప్రతిపక్షాలు చేసే విమర్శలు అయితే ఎవరు పట్టించుకోరు, కానీ సొంత ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళ మాటలు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చినాడు, ఏం చదువుతుంది. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు లాస్ట్ జనాలు ఎవరు నమ్మలేదు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు ఆయన ఈ మామూలుగా ఈ సునీత, దస్తగిరి వాళ్ళ ఆస్తి తగాదాలు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. అవి మభ్యపెట్టే ప్రయత్నంలో ఈయన పైన అబాండాలు వేసి ఈయన బురద తల్లి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎంత ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఎలాంటి ఆయన మీద మా అందరికీ ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన ఈ కేసులు ఎలాంటి ఆయనకి ఈ టీకప్లో తుఫాను మాదిరే కడిగిన ముత్యంలో మా సార్ మాకు అవినాష్ రెడ్డి సారు మంచి మెజారిటీతో గెలుస్తాడు. మా అందరికీ మళ్ళీ ఎల్లవేళలా ఆయన సేవలు మాకు అందిస్తాడు. అది మా నమ్మకం. ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే ఆయన హయాంలో 2 సార్లు పర్యాయంలో ఎంపీగా ఉన్నారు. చాలా అభివృద్ధి పనులు చేసినాడు. ఎవరు పోయినా కూడా, ఎవరు కార్యకర్తగా పోయినా కూడా దగ్గరుండి పలికి ఫోన్లు చేపించేది, కానీ ఎక్కడన్నా సమస్య ఏదైనా ఉన్నా వెంటనే చర్య తీసుకోవడం కానీ అన్ని విషయాలలో అవినాష్ రెడ్డి చాలా ముందంజలో ఉన్నాడు. అంతేగాని ఇప్పుడు వచ్చి ఎంపీగా ఎవరో నిలబడి మేము అది చేస్తాం ఇది చేస్తాం, హత్యా రాజకీయాలు అంట, అదంటావు ఇదంటావు, అది హత్యా రాజకీయాలు అవన్నీ అవసరమే లేదు. ఆ మాటలన్నీ వేస్ట్ ఊరికే. ఎందుకంటే షర్మిల నిలబడింది, కానీ దానికి ఆమె ముందు రాజశేఖర హయాంలో వాళ్ళ బాబాయినే ఈ వద్దు ఇంత బాబాయి గురించి చెప్తాంది. వాళ్ళ బాబాయినే నువ్వు వేసుకున్న చొక్కా మా నాయన సంపాదించినది అనింది. నువ్వు వేసుకున్న చొక్కా మా నాన్న సంపాదించినది అనింది. ఎంత వాళ్ళు బాధపడింటారో చూసుకోండి. అప్పుడు మాటలు అవన్నీ వాళ్ళకి తెలియవు, మాకు తెలుసు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు. నువ్వు వేసుకున్న చొక్కానే మా నాన్న సంపాదించినది చిన్నానా అనింది. వాళ్ళ కుటుంబం ఎంత క్షోభకు గురైపోయిందని అందరికీ తెలుసు ఆ మాటలను బట్టి. ఈరోజు వచ్చి నేను ఎంపీగా నిలబడుతున్నా, నాకు ఇట్లా కొంగు జాగి అడుగుతున్నా, ఎన్ని ప్రజలు నమ్మరు ఎవరు. ఎన్ని వేస్ట్ మాటలు. ఇట్లా తిరిగి మాకు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. దాని గురించి డౌటే లేదు. అది వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మరు ప్రజలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు ఏంది, అసలు ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్. ఎమ్మెల్యే అంటే ఎవరు? ముఖ్యమంత్రి. ఇంకా దాని గురించి ఇంకా ఎవరిని అడగాల్సిన పనేలే. 100కు 200% బ్రహ్మాండంగా డెవలప్ జరిగింది. ఒక సింహాద్రిపురం మండలం అది హెడ్ క్వార్టర్లో చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలే. కావాలంటే మనం చెప్పినది కాదు, చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అంత డెవలప్ జరిగింది. కోట్లతో 250 కోట్లతో మా మండలం డెవలప్ చేసినారు. అంటే ఎవరి కృషి ఇదంతా? ముఖ్యమంత్రి ఆదేశం లేనిది ఇవన్నీ జరగవు కదా. మన ఎమ్మెల్యే కాన్స్టిట్యూషను ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూషన్లో అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మా దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సపోర్టుతో మండలం డెవలప్ ఫుల్ జరిగింది ఈ 5 ఏళ్లలో. అట్లా